హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైసీ ప్లేట్ బై ప్రియా. ఈరోజు వీడియోలో ఒక మంచి స్పైసీ అండ్ టేస్టీ నాన్ వెజ్ కర్రీ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. అదే చికెన్ విత్ ములంకాడ కర్రీ అండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేసేయండి. ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకుని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ హాఫ్ కేజీ చికెన్లో హాఫ్ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా కరివేపాకు, 4-5 సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకుని అన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపి పెట్టుకోవాలండి. కర్రీ మనం ప్రిపేర్ చేసుకునే ముందుగా చికెన్ అనేది ఇలా నీట్గా మ్యారినేట్ చేసి పెట్టుకోవటం వల్ల కుక్ చేసుకున్న తర్వాత చికెన్ పీస్ అనేది చాలా జ్యూసీగా కూడా బాగుంటుంది. ఈలోగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత కర్రీకి సరిపడగా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 పెద్ద సైజు ఆనియన్స్ అనేవి సన్నగా తరిగి వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బాగా మనకి ఫ్రై అవటం కోసం కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుని మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకుంటే కనుక మనకి చక్కగా ఫ్రై అయిపోతాయి. ఈలోగా ములంకాడలు అనేవి పై తొక్కు తీసుకుని మనం ఇలా వాటర్లో సోక్ చేసి పెట్టుకోవటం వల్ల ములంకాడలకి చేదు అనేది రాకుండా ఉంటుంది. హాఫ్ కేజీ చికెన్కి 4 ములంకాడలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. చూసారా, వేసుకునేటువంటి ఈ ములంకాడల నీటిలో ఒకసారి అలా సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయిపోతాయి. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ చికెన్ మిశ్రమం ఏదైతే ఉందో ఇదంతా కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టుగా మంటని కంప్లీట్గా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కసారి కలిసిన తర్వాత మంటని ఈసారి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకుంటే చికెన్లో ఉండేటువంటి వాటర్ అంతా కూడా బయటికి వచ్చి చక్కగా కుక్ అవుతూ ఉంటుందండి. ఈ స్టేజ్లో మరొకసారి కలిపి పెట్టుకుని వాటర్లో ముందుగా నానబెట్టుకున్నటువంటి ములంకాడలు అయితే మాత్రం ఈ కర్రీలో వేసుకుని మరొకసారి కుక్ చేసుకోవాలి. ములంకాడలు వేసుకున్న తర్వాత ఒకసారి మనం మళ్ళీ కలిపి పెట్టుకుని ఇంకొక 10 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించేసుకుంటే ములంకాడలు కూడా చక్కగా మెత్తబడతాయండి. ఒక 50% వరకు కుక్ అవుతాయి. ఇప్పుడు కర్రీకి సరిపడగా కారం, నేనైతే ఇక్కడ 3 to 4 టేబుల్ స్పూన్స్ కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. కారం కూడా వేసుకున్న తర్వాత మరొక్కసారి బాగా మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎక్కడ అడుగు పట్టకుండా మాడిపోకుండా చక్కగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో గరం మసాలా, అలాగే సాఫ్ట్ గరం మసాలా అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను. సాఫ్ట్ గరం మసాలా అంటే ఏం కాదండి, జీలకర్ర, గసాలు, ధనియాలు కలిపి చేసుకున్నటువంటి ఆ మసాలా ఏదైతే ఉందో అదొక 1 స్పూన్ వేసుకుని మొత్తం అంతా ఒక్కసారి కలుపుకొని 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవటం వల్ల కర్రీ అనేది దగ్గరికి పడుతూ ఉంటుంది. మీకు ఎలాంటి కన్సిస్టెన్సీలో కావాలి అనుకుంటే ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండేటువంటి చికెన్ విత్ ములంకాడ కర్రీ అనేది రెడీ అయిపోయింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఎవరైనా కొత్తగా యూజ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.